రేపే ఆగస్టు 17 అంటే శని త్రయోదశి అన్నమాట. ఈ రోజున ఏలిన నాటి శనితో బాధపడుతున్న వారు శనిదేవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వలన చెడు ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు. ఆగస్టు 18న జరిగే గ్రహ సంచారం కారణంగా కుంభం, మీనం, మకర రాశి వారికి కాస్త ఉపశమనం కలగబోతుంది. ఈ శని త్రయోదశి నాడు ఏం చేయాలంటే శనిదేవుని ముందు నువ్వులతో నూనె దీపం వెలిగించాలి. అలాగే పేదలకు నల్లటి రంగు కలిగిన రగ్గులు లేదా బట్టలు దానమిచ్చినా చాలా మంచిది. జాతకుడికి పూర్వజన్మ కర్మ వలన వాళ్ళు అనుభవించాల్సిన కర్మలు నిర్ణయించబడతాయి. కానీ భగవంతుడు కరుణా స్వరూపి కదా, అందుకే మనకి అవకాశాలు కూడా ఇస్తాడు. ఆ శుభదినాలలో స్వామిని సంతృప్తిపరచడం ద్వారా పూర్వజన్మ కర్మలు కరిగిపోతాయి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం మనపై ఉంటేనే జీవితం ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. ఏం చేసినా చేయకపోయినా కనీసం ఆ రోజు శివాలయంలోని శనీశ్వరుని ముందు నిలబడి దండం పెట్టుకోండి.